చేసినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు, ఎంతో చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన కుమ్మరి కులంలో ఐలార్పు వెంకయ్య గారు, మరి వారి అబ్బాయి భాస్కర్ శ్రీనివాస్ గారు, నా చిరకాల మిత్రులు రాజారపు రవి గారు, అలాగే ఇందుర్తి శివనారాయణ గారు, మరి రాజారపు ఏడుకొండలు గారు, తర్వాత ఈ ప్రాంత గ్రామ సర్పంచ్ రూపా లక్ష్మీదేవి గారు, అలాగే కార్పొరేటర్ స్మితా పద్మజ గారు, అలాగే సర్పంచ్ వెంకటరామయ్య గారు, మరి వేదికను అలంకరించినటువంటి కుమ్మరి సంఘ నాయకులు, సేవా సభ్యులు, మరి వచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు, మరి పెద్దలు, పిల్లలు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను హైదరాబాద్ నుంచి ఈరోజు పొద్దున బయలుదేరి ఈ కార్యక్రమం అటెండ్ అవ్వాలని నేను అనుకున్నా. ఎట్లుంటుందా అని చూశాను. మరి మీ జనసందోహం చూస్తుంటే నిజంగా చాలా ఆనందం వేసింది. సో ఈ రోజున మీతో పార్టిసిపేట్ చేయటం నాకు ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా నాకు ఆనందం కలిగించినటువంటి విషయం ఏంటంటే, కుమ్మరి కులంలో పుట్టి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్ర కౌన్సిల్లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి మన ఐలార్పు వెంకయ్య గారు. ఈ రోజున కనుక మనం రాష్ట్రంలో చూసుకుంటే కుమ్మరి కులం నుంచి ఒక ఎమ్మెల్యే కూడా లేడు. అవునంటారా కాదంటారా? ఒక్క ఎమ్మెల్యేలకు కూడా లేడు. ఒకే ఒక ఎమ్మెల్సీ, ఒకే ఒక్కరు, ఆయన ఒక్కరే, ఈయన వెంకయ్య గారు. మరి ఆయన పుణ్యాన కుమ్మరి కులానికి కొంచెం రాజకీయంగా గుర్తింపు వచ్చింది. ఆయనకు ఇప్పుడు దాదాపుగా 95 సంవత్సరాలు. ఇప్పటికి కూడా అదే గంభీరంగా ఉంటారు. గుంభనంగా, గంభీరంగా, చాలా జాగ్రత్తగా, చాలా పెద్దరికాన్ని వహిస్తున్న వ్యక్తి. బహుశా ఈ బీసీల చరిత్రలో ఆయనటువంటి సీనియర్ నాయకుడు లేనే లేడు ఆంధ్రప్రదేశ్లో. ఈయన సేవలు ఇంకా కావాలి మన సమాజానికి, మన కులానికి, బీసీ కులాలకు కావాలి. నేను మాట్లాడుతూ ఉంటా, కలుస్తూ ఉంటా. నేను ఐలాపురం హోటల్కి వెళ్ళినప్పుడల్లా మాట్లాడుకుంటాం. అట్లానే మరి భాస్కర్ శ్రీనివాస్ గారు కూడా దీనిలో బాగా మంచి ముందుండాలి. ఆయన తర్వాత దీన్ని లీడ్ చేయాలా, ఈ సంఘాన్ని లీడ్ చేయాలా, ఆయన అడుగుజాడల్లో నడవాలా. ఆయన కొంచెం జంకుతా, కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనపడుతున్నారు. తగ్గకూడదు, మీరు ముందుకెళ్ళాలా భాస్కర్ శ్రీనివాస్ గారు. ఇది మీ కాలం. మరి రాజా గారు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఇంకొక చోట మీటింగ్కి వెళ్ళారని తెలిసింది. సో ఈ రకంగా గనక మన కుమ్మర్లలో గనక చైతన్యం తీసుకురాకపోతే మనం కొన్నాళ్ళకి దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనకి ముఖ్యంగా కావాల్సింది చదువు. ఎంతో కొంత చదువు అబ్బుతుంది, ఏదో రకమైన స్కాలర్షిప్స్ వస్తున్నాయి. మరి తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పూర్ణ కానీ లేకపోతే ఇంకో అమ్మాయి కానీ ఈ రోజు ఈ కళల్లో ప్రవేశం ఉందంటే ఆ తల్లిదండ్రులు ఎంతో కొంత శ్రద్ధ తీసుకుంటున్నారు. అందరూ పిల్లల కోసం కష్టపడే తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రోజున చదువు ఎంతో కొంత దొరుకుతుంది. కానీ మనం సంఘ సేవలో ఈ రోజున కుల పరంగా కూడా మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. కులం అంటే మనం జంకుకోవద్దు. మనకి ఎక్కడికి పోయినా కానీ ఇది మా కులం, కుమ్మరి కులం అని చెప్పుకునే విధంగానే ధైర్యంగానే ఉండాలా. దీనికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మందాకృష్ణ మాదిగ కులాన్ని మందాకృష్ణ మాదిగ అని చెప్పి పాపులర్ చేశాడు ఆయన. ఎవరైనా సరే మాదిగలతో డీల్ చేయడానికి ఆలోచించే పరిస్థితిని తీసుకొచ్చాడు. కాబట్టి మనం కూడా కులపరంగా ఏ రకమైనటువంటి సెషబిషలు కానీ, సిగ్గు కానీ, ఏ రకమైనటువంటి ఆత్మన్యూనతా భావం కానీ లేకుండా మనం వ్యవహరించాలా. కులమే బలం. కులం గురించి మనం బలహీనంగా ఆలోచించొద్దు. కులమే బలం, కులమే నిజం. ఈ కులాన్ని మించింది లేనే లేదు. ఈ రోజున కులపరంగానే ఇంతమంది కలిసాం. అది ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఏదో పెళ్లిళ్ళ కొరకే కాదు. ఈ కులం అనేది మనకేదో పిచ్చాబట్టి మాట్లాడుకోవడానికి కాదు. ఏదో వనభోజనం కదా అని దేవుడి పేరని చెప్పి ఏదో భోజనం చేసి వెళ్ళిపోవటానికి కాదు. నిజంగా మనం మొత్తం కులపరంగా మనం అభివృద్ధి కనుక చెందపోతే, మనలాంటి కులాలు చాలా ఉన్నాయి, 100 కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ అభివృద్ధి చెందకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు, దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 16 ఎన్నికలు జరిగినాయి. ఈ 16 ఎన్నికల్లో 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 2902 ఎమ్మెల్యేల్లో 1207 మంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్క కుమ్మరి కూడా లేడు.
ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు ఉండట్లేదని కూడా మనం ఆలోచించాలా. ఆ మొత్తానికి బీసీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అయింది 498 ఎమ్మెల్యేలు మాత్రమే. అంటే 2902 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 1500 మంది ఎమ్మెల్యేలు, సగానికి సగం జనాభా ఉన్న బీసీలు కనీసం 1500 మంది అవ్వాలా. 1500 మంది కాదు కదా, 500 మంది అయ్యారు. మనం కూడా ఏం చేస్తామంటే బీసీలుగా మనం ఆలోచించేటప్పుడు గౌడ్ల గురించి కానీ యాదవుల గురించి కానీ ఒక ఈర్చేటువంటి అభిప్రాయంతో మనం ఉంటాం. అది తప్పు. ఎందుకంటే గౌడ్లు యాదవులు ఎమ్మెల్యేలు అయింది 114 మందే. కానీ మనకన్నా చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి రెడ్డి కమ్మలు కలిపి అయ్యింది 1207. ఈ సందర్భంగా ఇంకో విషయం మీకు చెప్పదలుచుతున్నా. ఈ గుంటూరు జిల్లా అంటే కమ్మోళ్ళ జిల్లా. ఇది అవునంటారా కాదంటారా? మీ దగ్గర 7 నియోజకవర్గాలు ఉంటే పార్లమెంట్లో ఎంపీ కమ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? పెమ్మసాని చంద్రశేఖర్ డైరెక్ట్ గా యుఎస్ నుంచి దిగొచ్చాడు, కోట్లు పట్టుకొచ్చాడు, అయ్యాడు. ఆయనతో పాటు అయిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చూడండి. 3.5 మంది కమ్మ ఎమ్మెల్యేలు అయ్యారు. 3 కమ్మ, ఇంకొక హాఫ్ కమ్మ అయ్యారు. మన వాళ్ళు ఎవరు లేరు. ఎవరో బీసీ, ఒక ఆమె బీసీ. మరి భార్య బీసీ అయితే భర్త కమ్మ అయితేనే పని అవుతుంది, లేకపోతే కాదు, టికెట్లు రావు. అందువల్ల ఈ దృష్టితో మనం ఆలోచించాలా. మనకి అంబేద్కర్ పుణ్యవాని ఎస్సీలకి సీట్లు బాగానే ఉన్నాయి. మీ నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్లు 2 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బహుశా వాళ్ళు కూడా ఆహ్వానించినట్టున్నారు, వస్తారేమో అని చెప్తున్నారు. మనం ఈ రాజకీయటువంటి అవగాహనతో ఉండాలా. రేపొద్దున మనం ఏ ఎలక్షన్లు వచ్చినా ఏం చేసినా సరే కుల స్పృహతో పనిచేయాల్సిన అవసరం ఉంది.